నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. అప్డేట్ చూద్దాం. ప్రభుత్వం జోక్యంతో టాలీవుడ్ వివాదం కొలికి వచ్చింది. ఫిలిం ఫెడరేషన్ నిర్మాతల చర్చలు సఫలమయ్యాయి. లేబర్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు చర్చించారు. టాలీవుడ్లో రేపటి నుంచి షూటింగ్లు ప్రారంభం కానున్నాయి. 18 రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి షూటింగ్లు షురూ కానున్నాయి. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించాయి. ప్రభుత్వం జోక్యంతో టాలీవుడ్ వివాదం కొలికి వచ్చింది. ఫిలిం ఫెడరేషన్ నిర్మాతల చర్చలు సఫలమయ్యాయి. లేబర్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు చర్చించారు. టాలీవుడ్లో రేపటి నుంచి షూటింగ్లు ప్రారంభం కానున్నాయి. 18 రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి షూటింగ్లు షురూ కానున్నాయి. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంలో చర్చలు ఫలించాయి. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్తీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అనిల్, కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రభుత్వంతో సినిమా కార్మికులకు సంబంధించి చర్చలు సఫలం కావడం జరిగింది. ప్రభుత్వ జోక్యంతో ఈ రోజు టాలీవుడ్ కు సంబంధించి 18 రోజుల తర్వాత ఈ నెల 4వ తేదీ నుంచి కూడా సినీ కార్మికులు షూటింగ్లు బంద్ చేసి తమ ఏదైతే వేతనాల పెంపుపై ఇప్పటికే ఇటు నిర్మాతలపై ఇటు ఒత్తిడి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రేపటి నుంచి సినిమా షూటింగ్లు ప్రారంభం అవుతాయని చెప్పేసి ఇప్పటికే ఈ చర్చల ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఈ 18 రోజుల తర్వాత కూడా ఈ రోజు చర్చలు జరిగాయి. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో ఇటు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఈ యొక్క చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ చర్చలు సఫలమయ్యాయి. కండిషన్లు, అదేవిధంగా ఇటు నిర్మాతలు, అదేవిధంగా ఇటు కార్మికులు, వీళ్ళందరూ కూడా ఫెడరేషన్ సంబంధించినటువంటి ఇటు నాయకులతో చర్చలు సఫలం కావడం జరిగింది. ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి చూసినట్టయితే 2000 లోపు ఏదైతే వేతనాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా 22.5% వేతనాల పెంపుకు ఇటు కార్మికులు, ఇటు నిర్మాతలు కూడా పరస్పరం దీనికి అంగీకారం తెలపడం జరిగింది. మొదటగా 30% డిమాండ్ చేసినప్పటికీ కూడా 18 రోజుల తర్వాత 8 రోజులకు ఈ చర్చలు 22.5% వేతనాల పెంపుకు అయితే ఇటు ఆమోదం తెలపడం జరిగింది. మొదటి ఏడాది 12.5% వేతనాల పెంపు ఉంటుందని, అదేవిధంగా రెండవ ఏడాది 2.5%, మూడవ ఏడాది 5% చొప్పున వేతనాల పెంపుకు ఇటు నిర్మాతలు ఓకే చెప్పడం జరిగింది. ఇటు ఫెడరేషన్ వాళ్ళు కూడా ఈ నిర్మాతలు చెప్పిన ఏదైతే ఈ పర్సెంటేజ్ పెంపుకు కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్ల విభాగాలకు చెందినటువంటి వాళ్ళు ఇందులో పనిచేస్తూ ఉంటారు. ఇందులో 13 యూనియన్లకు చెందిన వారిని వర్కర్స్ గా ఎవరైతే ఈ రోజు లేబర్ కమిషనర్ గుర్తించడం జరిగింది. 13 విభాగాలకు చెందిన వారు లేబర్ కిందికి వస్తారని చెప్పేసి కూడా ఈ రోజు ప్రభుత్వం కూడా ఈ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పని గంటల విషయంలో నిర్మాతల వెసులుబాటుకు తగ్గట్టుగా కార్మికులు రేపటి నుంచి పనిలోకి ఉండనున్నారు. ఆ సమయంలో కూడా రాత్రి షిఫ్ట్లు కావచ్చు, అదేవిధంగా డే షిఫ్ట్ కావచ్చు, అవన్నీ కూడా ఇటు నిర్మాతలకు తగ్గట్టుగానే కార్మికులు కూడా పనిచేస్తారని చెప్పి కూడా ఈ చర్చల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇతర సమస్యలు, ఇంకా ఈ వేతనాల పెంపు కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ఒక కమిటీ కూడా వేయాలని చెప్పేసి కూడా ఈ చర్చల్లో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో నలుమూలల నుంచి కూడా ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఇక్కడ షూటింగ్లు చేసుకునే
ఏర్పాట్లను ఇదే విధంగా ఇక్కడ చిత్ర పరిశ్రమను కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నటువంటి దిల్రాజు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితిని అటు నిర్మాతలు ఇటు కార్మికులు కూడా అర్థం చేసుకున్నారు. సో అందువల్ల ఈ చర్చలు సఫలమయ్యాయి. 18 రోజులుగా నిరీక్షించినటువంటి ఏదైతే ఇటు కార్మికులు కావచ్చు, అదేవిధంగా ఇబ్బందులు పడ్డ నిర్మాతలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ రోజు 22.5% వేతనాల పెంపు అనేది ఏదైతే ఉందో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నామని చెప్తా ఉన్నారు. లేబర్ కమిషనర్ ఏదైతే గంగాధర్ ఉన్నారో ఆయన మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించడం జరిగింది. గత 2 రోజులుగా కూడా చూస్తా ఉన్నాము. ఇటు ప్రభుత్వం నుంచి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్ కు ఆదేశాలు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు సంబంధించి అదేవిధంగా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ ఏదైతే షూటింగ్ ల నిలుపుదల ఉందో దాన్ని వెంటనే పరిష్కరించాలి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడంతో రంగంలోకి దిగినటువంటి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా చిక్కటిపల్లిలో ఉన్నటువంటి లేబర్ కమిషనర్ ఆఫీస్ లో చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం నుంచి కూడా ఈ చర్చలు జరిగి చివరికి 22.5% వేతనాల పెంపుతో చర్చలు అయితే సఫలం కావడం జరిగింది. రేపటి నుంచి షూటింగ్లు యథాతథంగా జరుగుతాయని చెప్పి ఈ సంయుక్త ప్రెస్ మీట్ లో ప్రకటించడం జరిగింది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.